ఓ పక్కన కల్తీ లిక్కర్‌ది చూసాం. ఏదైతే మొలకల చెరువు దగ్గర దొరికింది. ఆ తర్వాత ఇబ్రహీంపట్నం దొరికింది ఇదంతా. లిక్కర్ కల్తీ తయారు చేసేసి ఆ స్పిరిట్ వీటితో ఆ పెద్ద బ్రాండ్ల పేర్లు పెట్టి అవి చలామణిలోకి తీసుకొచ్చి బెల్ట్ షాపుల ద్వారా, బార్ల ద్వారా అమ్మిస్తా డబ్బులు సంపాదించుకుంటున్నటువంటి వ్యవహారం. ఇప్పుడు ఆ కేసు ఒక పక్కన విచారణ చేస్తుంటే కల్తీ సిగరెట్ల కథ బయటకొచ్చింది. గుంటూరు నగరంలో 97 లక్షలు విలువ చేసే నకిలీ సిగరెట్లను గుంటూరు జీఎస్టీ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. పొన్నూరు రోడ్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 106లో నకిలీ సిగరెట్లు ఉన్నట్టు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న కర్ణాటకకి చెందిన లారీని సీజ్ చేశారు. నాసిరకం పొగాకుతో తయారు చేసిన వీటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో ఎక్కిస్తున్నారు. ఇది చాలా పెద్ద వార్త. ఎందుకంటే ఇవాళ మద్యము, సిగరెట్ అనేటటువంటి దానికి ఒక బ్యాచ్ ఎడిక్ట్ అయిపోయారు. అది లేకపోతే బతకలేరు. అట్లాంటి వాళ్ళకి కల్తీ లిక్కర్ తొందరగా చంపుతుంది. కల్తీ సిగరెట్ తొందరగా చంపుతుంది. వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. దీన్ని కూడా సీరియస్‌గా ఆలోచించాలి. సీరియస్‌గా దృష్టి సారించాలి.